ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కామెపల్లి మండలం మర్రిగూడెం వద్ద ఆర్టీసీ బస్సును యాష్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన ప్రత్యేకమైనటువంటి అంబులెన్సులో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు సరిగ్గా మర్రిగూడెం వద్దకు వెళ్ళగా అక్కడి నుంచి ఇల్లందు నుంచి ఖమ్మం వైపు వస్తున్నటువంటి యాష్ ట్యాంకర్ ఒక్కసారిగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు యొక్క క్యాబిన్ అదేవిధంగా యాష్ ట్యాంకర్ క్యాబిన్ తీవ్రంగా విధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రధానంగా ఆర్టీసీ బస్ కండక్టర్గా ఉన్నటువంటి వ్యక్తితో పాటు అటు ఇరువురు వాహనాల డ్రైవర్లకు కూడా తీవ్రమైనటువంటి గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి రక్తస్రావం గాయాలు కాగా వారిని కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించితే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఖమ్మం జిల్లాలో తరచుగా సంభవిస్తున్నాయి. ఇటీవల ఖమ్మం నుంచి సత్తుపల్లి వెళ్తున్నటువంటి ప్రధాన మార్గంలో కూడా చాలా తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా అటు ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును యాష్ ట్యాంకర్ కూడా ఢీకొట్టింది. ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే అటు ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్తున్నటువంటి ఆ యాష్ ట్యాంకర్ చాలా అతివేగంతో వెళ్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నట్టు, అయితే అతను మద్యం మత్తులో ఉన్నట్లు కూడా ప్రస్తుతం అతనిపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికులు కూడా ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం అటు ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని చెప్పి కామెపల్లి పోలీసులు చెప్తున్నారు. ఇది వీడియో న్యూస్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.